నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ 5. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అభిప్రాయం ఏమిటో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వైవిధ్య చెప్పిందంతా విని ఆలోచిస్తూ బ్యాగ్లో నుంచి ఒక లాలీపాప్ తీసి చప్పరిస్తూ అడుగులు వేసుకుంటూ, నిజంగా అక్క చెప్పిందంతా నిజమేనా? అతను చూస్తుంటే అలా కనిపించట్లేదు. అయినా అక్కకి ప్రతిదీ భయమే. ఎక్కువగా ఇమాజినేషన్ చేసుకుంటుంది, ఏదేదో మాట్లాడుతుంది అని తనలో తానే అనుకుంటూ క్లాస్ రూమ్లోకి వెళ్ళింది. తన పక్కనే ఉన్న వాళ్ళని పరిచయం చేసుకుంటోంది. హాయ్, ఐయామ్ అభిసారిక. తన పక్కనే ఉన్న ఫ్రెండ్స్ వైపు చూస్తూ, ఏంటి నువ్వు ఫస్ట్ ఇయరేనా? హా, అవును. మరేంటి నువ్వు ఇంత ఎత్తున్నావు? పర్సనాలిటీ చూస్తున్నా అలా అనిపించట్లేదే అడిగింది తన పక్కనే ఉన్న అమ్మాయి. అంటే నేను మా తాతగారి పోలిక, నవ్వుతూ అంది అభి. ఓహో, అవునా, ఐయామ్ భాగ్య. నేను చూసి సీనియర్ అనుకున్నా అని నవ్వుతూ షేక్ ఇస్తూ అంది ఆ అమ్మాయి. హాయ్, ఐయామ్ ఊర్మిళ. వీళ్ళ మాటలన్నీ వింటూ తను కూడా వీళ్ళతో స్నేహం చేయాలని తనని తాను పరిచయం చేసుకుంది మరొక అమ్మాయి. ఒకరి గురించి ఒకరు పరిచయం చేసుకున్నారు వాళ్ళ ముగ్గురు. బ్యాగ్లో నుంచి లాలీపాప్స్ తీసి వాళ్ళకి కూడా ఇచ్చింది అభిసారిక. థ్యాంక్ యూ అన్నారు వాళ్ళిద్దరూ. నో మెన్షన్ నవ్వుతూ అంది అభిసారిక. తక్కువ టైంలోనే వాళ్ళ ముగ్గురు చాలా క్లోజ్ అయిపోయారు. మన కాలేజీలో ర్యాగింగ్ ఒక రేంజ్లో జరుగుతోంది. ఇప్పటి వరకు ఎవ్వరూ యాక్షన్ తీసుకోలేదా అడిగింది అభిసారిక. అయినా ఈ ర్యాగింగ్ విషయం మన కాలేజ్ క్యాంపస్ దాటి బయటకు వెళ్ళదు అంది భాగ్య. ఇప్పటి వరకు ఏ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చారు, బట్ సరైన ప్రూఫ్ లేవని కొట్టిపడేశారు. ఒక్కరు కూడా స్ట్రాంగ్గా నిలబడట్లేదుట అంది ఊర్మిళ. అవునా? అయినా మీ ఇద్దరు ఎవరో చెప్పింది విన్నట్లు అంటా అని చెప్తున్నారేంటి? మీకు కన్ఫర్మ్గా తెలియదా అడిగింది అభిసారిక. హలో, మేం కూడా ఫస్ట్ ఇయర్ బేబీ, నీలాగే మేం కూడా ప్రెషర్స్ నవ్వుతూ అన్నారు భాగ్య, ఊర్మిళ. వాళ్ళ నవ్వు చూసి తాను కూడా నవ్వింది అభిసారిక. అభి, నీ బుగ్గ మీద పుట్టుమచ్చ భలే ఉందే అంది ఊర్మిళ. కదా, దిస్ ఈజ్ మై బ్యూటీ సీక్రెట్ తెగ మెలికలు తిరిగిపోతూ అంటోంది అభి. ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ ఏమిటి భాగ్య వైపు చూస్తూ అడిగింది అభి. మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పింది భాగ్య. బాబోయ్, మ్యాథ్స్ నాకు అస్సలు రావు టెన్షన్ పడుతున్నట్టు ఫేస్ పెట్టింది అభి. అప్పటికి మాకేదో వచ్చినట్టు పకపక నవ్వింది ఊర్మిళ. అయితే మీకు కూడా రావా నవ్వుతోంది అభి. ఇంతకీ నీ 10th పర్సంటేజ్ ఎంత అడిగింది భాగ్య. 60% చెప్పింది అభిసారిక వచ్చి రాని నవ్వు ఒకటి నవ్వి. సేమ్ పించ్ అంటూ భాగ్య, ఊర్మిళ ఒకేసారి తలొక వైపు గట్టిగా గిచ్చారు. అంతే, అభిసారిక ఆ అని గట్టిగా అరిచింది. సైలెంట్ అన్నారు ఇద్దరు. అభి వాళ్ళిద్దరినీ గిచ్చి సేమ్ పించ్ అంది. వాళ్ళిద్దరూ కూడా అబ్బా అన్నారు. ముగ్గురు నవ్వులు. అసలే అల్లరి చేసే అభిసారికకి వాళ్ళిద్దరూ తోడయ్యారు. వెంటనే ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు రాసుకోవడం, ఒకరి డీటెయిల్స్ ఒకరు తెలుసుకోవడం చేసేశారు. చాలామంది బాయ్స్ అందంగా కనిపిస్తున్న అభిసారిక వైపు కన్ను ఆర్పకుండా చూడడం గమనిస్తూనే ఉంది అభి. వాళ్ళందరూ ఎందుకే నిన్ను అలా చూస్తున్నారు? అందరినీ గమనిస్తూ అంది భాగ్య. నేను అందంగా ఉంటాను కదా, అందుకే వాళ్ళంతా అలా చూస్తున్నారు. అంటే మేము అందంగా లేమా అలిగినట్టు అంది ఊర్మిళ. ఉన్నారు, ఎందుకు లేరు, కానీ నాకన్నా కాదు నవ్వుతూ అంది అభి. ఏం కాదు, మేం కూడా అందంగానే ఉన్నాము, కానీ నీకన్నా కొంచెం కలర్ తక్కువ, కొంచెం నీకన్నా హైట్ తక్కువ, అంతే కదా, అంతే కదా అనుకున్నారు వాళ్ళిద్దరూ. అభి వాళ్ళిద్దరిని చూసి నవ్వుతోంది. ప్రొఫెసర్ చెప్పే లెసన్ మీద అస్సలు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ముగ్గురు. ఒకటే గుసగుసలాడుకుంటున్నారు. ప్రొఫెసర్ చేతి సైగతో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు.
బట్ వాళ్ళ ముగ్గురు మాత్రం గుసగుస గుసగుస సౌండ్ చేస్తూనే ఉన్నారు. డస్టర్ వచ్చి పెద్ద సౌండ్ చేస్తూ వాళ్ళ టేబుల్ మీద పడింది. అప్పటికి గాని వాళ్ళ మాటలు ఆపలేదు. ముగ్గురు స్టన్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు. స్టాండప్ సీరియస్గా అంది లెక్చరర్ పద్మావతి. ముగ్గురు బిక్కమొహాలు వేసుకుని లేచి నుంచున్నారు. ఈడియట్స్, గెట్అవుట్ ఆఫ్ మై క్లాస్ సీరియస్గా వార్నింగ్ ఇస్తూ వాళ్ళ ముగ్గురిని బయటికి పంపించేసింది లెక్చరర్ పద్మావతి. మొదటి రోజే డుమ్కి అనుకుంటూ ముగ్గురు కలిసి గెంతుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. క్లాస్ మిస్ అయ్యింది అన్న బాధ వాళ్ళకి అస్సలు లేదు. లెసన్స్ మిస్ అవుతాయి అన్న గాబరా అంతకంటే లేదు. క్లాస్ నుంచి బయటికి వచ్చేసాము, అమ్మయ్యా అనుకుంటున్నారు. ఇప్పుడేం చేద్దాం? ముగ్గురు ఆలోచిస్తున్నారు. సినిమాకి వెళ్దామా అంది ఊర్మిళ. అమ్మో వద్దు, నెక్స్ట్ పీరియడ్ క్లాస్లో ఉండకపోతే ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకువెళ్తారే, చంపేస్తాడు వాడు. వద్దు వద్దు అంది భాగ్య. ఏం కాదు, మనం ఇప్పుడు చిన్నపిల్లలం కాదబ్బా, పెద్దవాళ్ళం అయిపోయాము, కాలేజ్కి వచ్చేసాం కదా అంటూ పెద్ద పెద్ద చక్రాల లాంటి తన కళ్ళు తిప్పుతూ, స్పీడ్గా మనం బైక్ డ్రైవ్ చేయాలి, ఒక్కసారైనా దమ్ము కొట్టాలి, రింగులు రింగులుగా పొగని వదలాలి, అట్లీస్ట్ ఒక పెగ్గు బీరైనా తాగాలి, కాలేజ్కి డుమ్మా కొట్టేసి సినిమాకి వెళ్ళాలి, ఎవరైనా ప్రపోజ్ చేస్తే లాగిపెట్టి చెంప పగల కొట్టాలి, అయినా వదలకుండా మన చుట్టూ తిరుగుతుంటే వాడి చేత షాపింగ్ చేయించుకుని వాడి పాకెట్ మనీ మొత్తం ఖాళీ చేయించాలి, లాస్ట్లో సారీ బ్రో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ధమ్కీ ఇవ్వాలి, ఫ్రెండ్స్ అందరం కలిసి పిక్నిక్ ట్రిప్ వేయాలి, బెట్స్ కట్టాలి, అట్లీస్ట్ మనం ఒక్కసారైనా కార్డ్స్ ఆడాలి. ఇలా ఏదేదో మాట్లాడుతోంది అభిసారిక. బాబోయ్, ఈ పనులన్నీ మనమే చెయ్యాలా? తెలియని విషయాలన్నీ వింటున్నట్లు ఆసక్తిగా అడుగుతోంది భాగ్య. అవును భాగ్య, చెయ్యాలి, అప్పుడే కదా కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఉంటాము. ఇలాంటివన్నీ చేస్తేనే ఫ్యూచర్లో మనకి స్వీట్ మెమరీస్ గుర్తుకు వస్తూ ఉంటాయి. గీతోపదేశం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతోంది అభిసారిక. ఒసేయ్, నువ్వు చెప్పేవన్నీ బ్యాడ్ హ్యాబిట్సే, ఇవన్నీ చేస్తే చంపేస్తారు. ఇటువైపు లెక్చరర్స్ చూసినా అటువైపు పేరెంట్స్కి తెలిసినా ఇరుక్కుపోతాము అంది ఊర్మిళ. నువ్వు వెళ్ళి చెప్తావా, ట్రంప్కు కొడతావా? ఎవడ్రా ఇది? నవ్వుతోంది అభిసారిక. ముగ్గురు ఒకరు భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటుంటే పార్కింగ్ ప్లేస్లో బైక్ పార్క్ చేసి అక్కడే ఉన్న యోగేష్కి వాళ్ళ మాటలన్నీ వినిపిస్తున్నాయి. ఏదో చల్లని గాలి తనని తాకినట్టు అనిపించింది. ఒక్కసారిగా అటువైపుకు తిరిగి వాళ్ళ ముగ్గురిని పరీక్షగా చూశాడు. తనకి తెలియకుండానే వాళ్ళ వైపు అడుగులు వేస్తున్నాడు. వాళ్ళ ముగ్గురు జూనియర్స్ అని అర్థమవుతోంది వాళ్ళ మాటల ద్వారా. సైలెంట్గా వాళ్ళని ఫాలో అవుతున్నాడు. అభి, ఏంటి ఇప్పుడు మనం స్మోక్ చేయాలా? తప్పు కదా అంది ఊర్మిళ. అబ్బా ఊర్మి, మనం పెద్దవాళ్ళం అయిపోయాము, ఇంకా చిన్నపిల్లలాగా ఆలోచించుకు. సర్లే, కానీ షాప్కి వెళ్ళి సిగరెట్స్ ఎవరు తీసుకువస్తారు అంది ఊర్మిళ. ఎవరో ఒకరు తీసుకుందాంలే, మన భాగ్య ఉంది కదా, తను తీసుకుంటుంది. ఏ భాగ్య అంది అభి. అమ్మో నాకు భయం, అందరూ నన్నే చూస్తారు, నేను తీసుకోను. ఒసేయ్, ఏంటి నేను ఒక్కదాన్నే దమ్ము కొడతానా? మీరు కూడా దమ్ము కొడతారుగా. అసలు ఈ ఐడియా ఇచ్చింది నువ్వే కాబట్టి నువ్వే తీసుకురావాలి అంది భాగ్య. నాకు బాగా అర్థమైంది, మీరిద్దరూ ఒట్టి పిరికి పందలు. అయినా సిగరెట్ తీసుకున్నంత మాత్రాన అది మనమే తాగుతున్నామని వాడికేమైనా తెలుస్తుందా ఏమిటి అని అనడమైతే అంది. కానీ షాప్ దగ్గరికి వెళ్ళాక మాట రావట్లేదు. ముగ్గురు షాప్ దగ్గర అటూ ఇటూ చూస్తూ ఎవరూ రావట్లేదని కన్ఫర్మ్ చేసుకుని కొట్లో ఉన్న అబ్బాయిని అడుగుదామని అనుకునేలోపు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఏంటమ్మా, మీకేం కావాలి? ఇక్కడ ఎందుకు ఇంతసేపు నుంచుంటున్నారు అని అంటున్నాడు షాప్ అతను. ముందు వాళ్ళకి ఇచ్చి పంపించేయండి, ఆలోచిస్తున్నాము, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా అందుకనే అంటూ సమాధానం చెప్పి సిగరెట్ కావాలి అని అడగడానికి భయపడుతున్నారు వాళ్ళు. ఎవ్వరూ లేరని, అంకుల్ ఈ బాక్స్ ఎంత అడిగింది సిగరెట్ బాక్స్ వైపు చూపిస్తూ అభి. ఏంటి, ఏ బాక్స్? ఇదా?
ఇది సిగరెట్ బాక్స్, నీకెందుకు అన్నాడు షాప్ అతను. అయ్యో అంకుల్, అలా అరవకండి. ఎందుకలా అరుస్తున్నారు? మేము జూనియర్స్, మా పైన సీనియర్స్ ఉన్నారని మీకు తెలుసు కదా. సిగరెట్ బాక్స్ కొనుక్కు తీసుకురమ్మని గోల చేస్తున్నారు. తీసుకువెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళ బెడద మాకు ఉండదు. ప్లీజ్ అంకుల్, ఇవ్వండి. డబ్బులు తీసి ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అతని ముందు పెట్టింది అభి. ఏంటమ్మా మీరు ఇలా భయపడితే ఎలా? ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. కావాలంటే నేను వస్తాను. ఆహాహా, వద్దంకుల్, ఏమీ అవసరం లేదు, మేం చూసుకుంటాము అని వచ్చి రాణి నవ్వుతూ ఆ సిగరెట్ బాక్స్ తీసుకుని బ్యాగ్లో పెట్టుకుని, రండే రండి, ఏంటి చూస్తున్నారు అంటూ అక్కడే నిలబడి చోద్యం చూస్తున్న భాగ్య ఊర్మిళ అలా చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకువెళ్ళింది అభిసారిక. ఒసే అభి, అంత ఈజీగా అలా ఎలా అబద్ధం ఆడేశావు? నీకు అబద్ధాలు ఆడడం బాగా అలవాటా అంది ఊర్మిళ. అబ్బా, ఎందుకే అంత ఆశ్చర్యపోతున్నావు? నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అబద్ధం కూడా ఆడలేదా? దీని మొహం చూడండిరా అంటూ నవ్వుతోంది అభి. ఆ షాప్ అతనిని భలే బురిడి కొట్టించావు. అమ్మో, ఏమో అనుకున్నాను కానీ నీకు చాలా డేర్ ఎక్కువ అభి అంది భాగ్య. కదా, నాకెప్పుడో తెలుసు. సిగరెట్స్ కొనడం చాలా పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయిపోతూ లేని కాలర్ని ఎగరేస్తూ ఎగురుతూ వాళ్ళ ముగ్గురితో కలిసి ఆ కాలేజ్ గ్రౌండ్లో రెస్ట్ రూమ్ వైపు వెళ్ళి ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని సిగరెట్స్ తీశారు. అమ్మో, నాకు భయమేస్తోంది అంది భాగ్య అటూ ఇటూ చూస్తూ. నీ అంకమ్మ, నీకు భయమేస్తే నువ్వు తాగకు, చూడు నేను ఎలా స్మోక్ చేస్తానో అంది అభి. ఊర్మిళ 2 వేళ్ల మధ్య సిగరెట్ ఎలా పట్టుకోవాలో ప్రాక్టీస్ చేస్తూ వణికిపోతున్న చేతులను గట్టిగా పట్టుకుంటోంది. ఏంటే, నీకేమైనా షుగరా అడిగింది వణుకుతున్న ఊర్మిళని చూస్తూ నవ్వుతూ. ఏమోనే, భయం వేస్తోంది. ఈ సిగరెట్ నా చేతుల్లో. ఇప్పటి వరకు ఇలాంటివి ఏవీ ముట్టుకోలేదు నేను అంది ఊర్మిళ. అప్పటికి నాకేమైనా అలవాటుందా? నేను ఇదే ఫస్ట్ టైం. నేను భయపడుతున్నానా? చూడు ఎలా పట్టుకున్నానో అంటూ సిగరెట్ వెలిగించుకుని నోట్లో పెట్టుకుందో లేదో ఒకటే పొలమారిపోయింది అభికి. దగ్గు, గొంతంతా మంట వచ్చేసింది. చిచ్చిచ్చి, ఇదేమిటి ఇట్లా ఉంది? అస్సలు బాలేదు. మగవాళ్ళందరూ సిగరెట్స్ ఎలా కాలుస్తారబ్బా? యాచ్చి, చండాలంగా ఉంది. పక్కకు పడేసింది అవి. అదేంటే అలా పడేశావు? ఇప్పటి వరకు ఇన్ని కబుర్లు చెప్పావు. మనం ఇప్పుడు చిన్నపిల్లలం కాదు, పెద్దవాళ్ళం అయిపోయాము అన్నావు కదా. చివరికి స్మోక్ చేయకుండానే సిగరెట్ పడేశావు అడిగింది భాగ్య. నాకేం తెలుసు, బాయ్స్ అందరూ తెగ స్మోక్ చేస్తూ రింగులుగా వదులుతూ ఉంటే అంత బాగుంటుందేమో అనుకున్నాను. కానీ అస్సలు బాగోలేదు, చండాలంగా ఉంది. అదొక రకంగా ఫేస్ పెట్టింది అభి. అవునా, అయితే నేను పడేస్తాను. ఊర్మిళ కూడా సిగరెట్ తీసి కింద పడేసింది. వీళ్ళ ముగ్గురిని కాలేజీ దగ్గర నుంచి ఫాలో అవుతూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్న యోగేష్ వాళ్ళ ప్రవర్తన చూసి నవ్వుకుంటున్నాడు. అసలు కాలేజ్ టైంలో వీళ్ళు బయటికి రావడం ఏమిటి? చూస్తుంటే ముగ్గురు కోతుల్లాగా కనిపిస్తున్నారు. పైగా క్లాస్ పోతోంది అని ఏమాత్రమూ కంగారు లేకుండా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరికీ ఆ ఎర్ర పిల్లే ట్రైనింగ్ ఇస్తోంది. చూడడానికి ఎంత క్యూట్గా ఉంది, కానీ ఈరోజు అది బ్యాడ్ హ్యాబిట్స్ వైపు అడుగులు వేయడానికి ట్రై చేస్తోంది. చెప్తాను దీని పని అనుకుంటూ అప్పటి వరకు రికార్డ్ చేసిన వీడియో సేవ్ చేసి వాళ్ళ ముందుకు వెళ్ళాడు యోగేష్. కాలేజ్ టైంలో ఇక్కడేం చేస్తున్నారు మీరు ముగ్గురు అడిగాడు యోగేష్. మేల్ వాయిస్ ఒక్కసారిగా వినిపించేసరికి ముగ్గురు ఉలిక్కిపడ్డారు. అభి అభి, మన సీనియర్ యోగేష్ అంటూ ఊర్వశి, భాగ్య గజగజలాడుతూ అభిని చిన్నగా తడుతున్నారు. అభికి ఏమీ అర్థం కాలేదు. ఎవరా అన్నట్టు అతని వైపు చూస్తోంది. 6'2" మించిన హైట్, ఎత్తుకు తగ్గ పర్సనాలిటీ, బంగారపు మేనిఛాయ, ఒత్తుగా ఉన్న జుట్టు, కళ్ళకి స్పెట్స్ పెట్టుకున్నాడు. ఎంతటి వాళ్ళైనా ఒక్క నిమిషం అతనిని చూస్తే అలాగే ఉండిపోతారు. అంత అందంగా ఉన్నాడు. అభి కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఎంత బాగున్నాడు అని అనుకోకుండా ఉండలేకపోయింది. అలాగే చూస్తూ నుంచింది.
ఎలక్షన్స్ వాల్ పోస్టర్స్ మీద అప్పటికే యోగేష్ ఫోటో చూసిన ఊర్మిళ, భాగ్య యోగేష్ని గుర్తుపట్టి సీనియర్ సెల్యూట్ చేసి వచ్చి రాణి నవ్వుతూ వాళ్ళ బ్యాగ్స్ తీసుకుని అక్కడి నుంచి గబగబా పారిపోయారు. భాగ్య, ఊర్మిళ ఆగండి పిలుస్తోంది అభి. కానీ వాళ్ళు ఆగితే కదూ పరుగో పరుగు. వీళ్ళేంటి వీడిని చూసి అలా పారిపోయారు? అయితే వీడు చాలా పెద్ద డేంజర్ అనుకుంటా. బాబోయ్, ఇక్కడెవ్వరూ లేరు, నేనొక్కదాన్నే. ఎందుకు వచ్చిన గొడవ, నేను కూడా పారిపోతాను అనుకుంటూ తన బ్యాగ్ తీసుకుని భుజాన వేసుకుని నవ్వుతూ తననే చూస్తున్న యోగేష్కి దూరంగా గోడవారగా చిన్నగా అడుగులు వేస్తూ పారిపోవడానికి ఒక్కసారిగా ఊపుగా ముందుకు కదులుదామని చూసింది అభి. కానీ యోగేష్ అభిని కదలనివ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఏయ్, ఏంటి? ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా, ఎక్కడికి పోతావు? ఆగు. నేల మీద పడేసిన సిగరెట్స్ యోగేష్ ఎక్కడ చూస్తాడో అని కంగారు పడుతూ, దేవుడా, వీడి దగ్గర ఇలా ఇరుక్కుపోయానేమిట్రా బాబు, వీడు సిగరెట్స్ చూస్తాడేమో. పైగా ఊర్మిళ, భాగ్య వీడిని చూసి సీనియర్ అని అన్నారు. వీడికి ఈ విషయం తెలిసిందంటే వీడి చేతుల్లో చచ్చానే అనుకుంటూ, లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని మాట్లాడుతూ కొంచెం పక్కకు జరిగి నేల మీద పడేసిన సిగరెట్స్ని కాలితో కనిపించకుండా తన దగ్గరికి లాక్కుంటోంది అభి. ఏయ్, ఏంటి అలా వంకర టింకరగా తిరుగుతున్నావు? ఏమైంది? ఆహా, ఏమైంది? ఏమీ అవలేదు, నథింగ్. సరే, ఇక్కడ మీరు ముగ్గురు ఏం చేస్తున్నారు అడిగాడు యోగేష్. మేమేం చేస్తాం? మేమేం చేయలేదు, ఊరికే కాలేజీలో ఫస్ట్ డే కదా, అంతా చూడాలని ఇలా వచ్చాము, అంతే. అంతే తడబడుతూ చెప్తోంది అభి. ఏంటి, నువ్వు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్వా? అవును. కానీ అలా లేవే, చూడడానికి చాలా ఎత్తుగా ఉన్నావు. సార్, మీరు కూడా ఎత్తుగానే ఉన్నారు కదా. సరే కానీ ఇక్కడికి మీరు నార్మల్గానే వచ్చారా? నిజం చెప్పు. అవును సార్, నార్మల్గానే వచ్చాము, మీ మీద ఒట్టు. ఏయ్, ఏంటే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు? చూడు, నేను నీ సీనియర్ని, తెలుసా నీకు? తెలుసు, భయంగా చూస్తున్నట్టు అంటూ అక్కడ నుంచి ఎలా పారిపోవాలి అని ఆలోచిస్తోంది అభి. తెలిస్తే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి కదా, ఒట్టేసి పైకి పంపించేయాలని చూస్తున్నావా? అబ్బా, నిజంగా ఒట్టేసి అబద్ధమాడితే చచ్చిపోయేటట్లయితే ఈ పాటికి నేను చాలామందిని చంపేసేదాన్ని. అదంతా ఉత్తిదే సార్, మూఢనమ్మకం. చక్రాల్లాంటి తన కళ్ళు తిప్పుతూ అంటోంది అభి. యోగేష్ అభి మాటలకు చిన్నగా నవ్వుతూ, సో అయితే నువ్వు అబద్ధమాడావు నా దగ్గర? లేదు, నాకు అసలు అబద్ధం ఆడడమే రాదు. అయినా మీ దగ్గర నేను ఎందుకు అబద్ధం ఆడతాను? ఏమైనా నటిస్తున్నావే, నువ్వు సినిమాల్లోకి వెళ్తే ఆస్కార్ తెచ్చుకోవచ్చు, మహానటివే బాబు నువ్వు అన్నాడు యోగేష్. మీరు ముగ్గురు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. నిజం చెప్తే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ తప్పని హెచ్చరించి వీడియో డిలీట్ చేసేద్దాం అనుకున్నాను. బట్ నిజం చెప్పలేదు, పెద్ద ఖతర్నాక్ లాగా మాట్లాడుతున్నావు. సో నిన్ను నేను కొంచెం స్టడీలో పెట్టాల్సిందే. ఈ రోజు నుంచి నువ్వు నా కనుచూపు మేరల్లో ఉంటావు, మైండ్ ఇట్ అంటూ తన ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో చూపించాడు యోగేష్. ఆ వీడియో చూసి గుట్టకలు మింగుతోంది అభి. అంటే అందరూ స్మోక్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుందో చూద్దామని చూపుడు వేలుతో తలపై గీరుకుంటూ అదొక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టి వచ్చి రాని నవ్వు ఒకటి నవ్వింది అభి. నీ బ్రెయిన్లో ఇది మాత్రమే కాదు, చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి, అన్నీ కూడా నాకు తెలుసు. ఈ రోజు నుంచి రోజు నువ్వు కాలేజ్కి రాగానే నాకు వచ్చి కనిపించు, చంపేస్తాను, లేకపోతే పిలకలు 2 కత్తిరించి పడేస్తాను. సిగరెట్ కావాలి, సిగరెట్ అంటూ చెవి మెలివేశాడు. అబ్బా, గట్టిగా అరిచింది అభి. నోర్మి. అభి పెదవుల మీద యోగేష్ వేలు ఉంచాడు. తనకి ఒక అబ్బాయి అంత దగ్గరగా రావడం అదే ఫస్ట్ టైం కావడంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసి భయం వేసింది అభిసారికకి. అభిసారిక టెన్షన్ పడడం అబ్జర్వ్ చేస్తూ, చెల్ వెళ్ళు, ఇంకొక్కసారి ఇలా చేస్తే మామూలుగా ఉండదు అంటూ తనకి అటూ ఇటూ వేసి ఉంచిన చేతులను చిన్నగా తీశాడు. యోగేష్
తనకి అంత దగ్గరగా వచ్చి ఫేస్లో ఫేస్ పెట్టి మాట్లాడుతూ అటూ ఇటూ చేతులు వేసి కదలకుండా చేయడం వల్ల ఊపిరి ఆడనట్టే అనిపించింది అబీకి. అతను చేతులు తీయగానే లేడి పిల్లలాగా పరిగెత్తింది. దూరంగా వెళ్ళి 1 నిమిషం ఆగి అతని వైపు చూసింది. బండ సచ్చినోడా అని తిట్టాలనిపించింది. కానీ నోరు తెరిచి తిట్టేలోపే వీడియో గుర్తుకు వచ్చి, అమ్మో వద్దులే, నేనిప్పుడు తిడితే ఆ వీడియో యూట్యూబ్లో పెట్టినా పెడతాడు, చూస్తుంటే పెద్ద రౌడీలాగా ఉన్నాడు అనుకుంటూ కోపంగా తన వైపే చూస్తున్న అబీని చూసి, ఏయ్ ఏంటే ఆ చూపు, తిడుతున్నావా? ఆహా లేదు, నేనెందుకు తిడతాను, అస్సలు తిట్టను. నాకు వినిపిస్తున్నాయి, నువ్వు నన్ను తిడుతున్నావు, ఇలా రావే. ఏమిటి ఆ తిట్లు? నాకు వినిపించాయి, ఇలా రా, నీ పని చెప్తా అన్నాడు యోగేష్. ఆహా నేనేమీ తిట్టలేదు. గబగబా పరుగు తీసింది. పరుగెడుతున్న అబీ వైపు అలాగే చూస్తున్నాడు యోగేష్. సో క్యూట్, నాటీ గర్ల్ అనుకుంటూ ఫోన్ మాట్లాడుతూ తను కూడా కాలేజ్ వైపు అడుగులు వేశాడు. బాగీ ఆగు, ఊర్మిళ ఆగవే. పరిగెడుతూ ముందుగా వెళ్తున్న తన స్నేహితుల దగ్గరికి వెళ్ళింది అభిసారిక. ఏంటే అని ఆయాసపడుతూ, నన్ను వాడి దగ్గర వదిలేసి వచ్చేశారు, దొంగ మొహల్లారా. ఏం చేయమంటావు? పారిపోవడం తప్ప మాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అతనెవరో తెలుసా? మన సీనియర్ అంది ఊర్మిళ. చెప్పావు కదా, ఇంకెన్నిసార్లు చెప్తావు? సీనియర్ మాత్రమే కాదు, మన కాలేజ్ ప్రెసిడెంట్గా మహిదర్కి ఆపోజిట్గా పోటీ చేస్తున్నాడు, పేరు యోగేష్ అంది బాగి. ఓహో ఇతనేనా? పెద్ద పోకిరి వెధవలాగా ఉన్నాడు. అవునా, నీకు అలా అనిపించిందా? ఏం చేశాడే? నోరు వెళ్ళబెట్టి అడుగుతోంది ఊర్మిళ. వాడు నన్నేం చేస్తాడు, దొంగ చచ్చినోడు. మనం సిగరెట్ స్మోక్ చేయడం వీడియో తీశాడు, అది చూపించి బ్లాక్మెయిల్ చేస్తాడేమోనని భయం వేస్తోంది అంది అభి. అమ్మో ఇప్పుడెలా? మేం వద్దు బాబోయ్ అంటున్నా నువ్వే మమ్మల్ని బలవంతంగా తీసుకువెళ్ళావు. ఇప్పుడు చూడు, నీతో పాటు మేము కూడా ఇరుక్కుపోయాము ఏడుపు గొంతుతో అంటోంది భాగ్య. అవునే, రేపు మన ఫోటోలు ఈ కాలేజ్ గోడల నిండా అంటిస్తారేమో. అయిపోయింది, కాలేజీలో జాయిన్ అయ్యి ఇంకా 1 రోజు కూడా అవ్వలేదు. ఈ విషయం నలుగురికి తెలిసి మన పేరెంట్స్ వరకు వెళ్ళిందంటే అంతే సంగతులు భయంగా అంటోంది ఊర్మిళ. ఏహే ఆపండి, మీరు భయపడకండి, నన్ను భయపెట్టకండి. నేను ఏదైనా ప్లాన్ చేసి వాడి ఫోన్లో ఉన్న వీడియో డిలీట్ చేసేస్తాను, గోర్లు తెగ కొరికేసుకుంటూ అంది అభి. నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యే టైం అయింది. పదండే క్లాస్కి వెళ్దాము, అట్లీస్ట్ క్లాస్ అయినా విందాము అంది ఊర్మిళ. ముగ్గురు కలిసి క్లాస్కి వెళ్ళారు. క్లాస్లో కూర్చున్నారే గాని అభికి బుర్ర పని చేయట్లేదు. బాబోయ్, వాడి చేతుల్లో ఇప్పుడు నా జుట్టు ఉంది, ఎలాగా? వాడి నుంచి ఎలా తప్పించుకోవాలి? నిజంగానే గోడల మీద నా ఫొటోస్ వేస్తాడా? వేసినా వేస్తాడు. అక్క చెప్తూనే ఉంది సీనియర్స్తో జాగ్రత్తగా ఉండాలి అని. నేనే తింగరిగా ప్రవర్తించాను. ఇలా ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుంది అభి. ఇంటర్వెల్ రాగానే బయటికి వచ్చింది. సీనియర్స్ ఉండే వార్డులోకి వచ్చి యోగేష్ గురించి వెతుకుతోంది. అతనిని ఎలా కన్విన్స్ చేయాలి? రిక్వెస్ట్ చేస్తే వీడియో డిలీట్ చేస్తాడో లేదో. నేను రిక్వెస్ట్ చేస్తున్నానని, బెతిమలాడుతున్నానని ఇదే అవకాశంగా తీసుకుని ఏదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, లిమిట్స్ క్రాస్ చేసి బిహేవ్ చేస్తే, అమ్మో ఎలా? అక్కతో చెప్తే ఈ విషయం? వద్దు, అది ఇంట్లో చెప్పేస్తుంది. ఏంటి ఈ పాడలవాట్లు, నీకెక్కడి నుంచి వచ్చాయి అంటూ అమ్మ నన్ను గొనిగి చంపేస్తుంది. ఎలా? ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? అయినా ఈ బండ చచ్చినోడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? మేము వెళ్ళిన చోటికి వాడు ఎలా వచ్చాడు? అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో అంతా చూస్తోంది. హలో బేబీ, ఎవరు నువ్వు? న్యూ జాయినింగా? జూనియర్వా సీనియర్వా అడిగారు కొంతమంది. సీనియర్ లేడీస్ స్టూడెంట్స్. నేను జూనియర్ని, మా అక్క వైవిద్య సీనియర్. ఇక్కడే ఉంటుంది, మాట్లాడదామని వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ అక్క పేరు చెప్పింది. ఓహో, నువ్వు విద్య వాళ్ళ సిస్టర్వా? సరే వెళ్ళు అంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. అమ్మయ్యా,
ఇప్పుడు వీళ్ళు ఏం గోల చేస్తారో అని భయపడ్డాను అనుకుంటూ వెళ్తున్న సీనియర్స్ వైపు ఒక్కసారి చూసి, అసలు ఇతను ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ చచ్చావురా? త్వరగా కనపడు. నీ చేతుల్లో నా ప్రాణం ఉన్నట్లు అనిపిస్తోంది. అభి అంతా తేరిపారి చూడడం, ఎవరినో వెతుకుతున్నట్లు అటు ఇటు తిరగడం చూసి తన వెనకే వచ్చాడు యోగేష్. యోగేష్ని మాత్రం అభి అస్సలు గమనించట్లేదు. వెతుకుతూనే ఉంది. ఏయ్ సిగరెట్, సీనియర్ వార్డుకి ఎందుకొచ్చావు అని యోగేష్ అనడంతో ఉలిక్కిపడి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. గుటకలు మింగుతూ లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ, ఓయ్ ఏంటయ్యా సిగరెట్ అని పిలుస్తున్నావు? కోపంగా అంది అభి. హా, ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నువ్వు నాకు స్మోక్ చేస్తూనే కనిపించావు. సో నీకు ఆ పేరు బాగా సెట్ అవుతుంది కదా. అంటే నన్ను రోజు సిగరెట్ అని పిలుస్తావా? అవును, అలాగే పిలవాలని అనిపిస్తోంది. అయ్య బాబోయ్, అంత పని మాత్రం చెయ్యకు. మా అక్క ఈ కాలేజీలోనే చదువుతోంది. తన పేరు వైవిద్య. తను కూడా సీనియర్. మీరు ఇలా పిలవడం చూస్తే నన్ను చంపేస్తుంది. ప్లీజ్ నన్ను అలా పిలవద్దు, ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగింది అభి. నువ్వు వద్దు వద్దు అంటుంటే నాకు ఖచ్చితంగా అలాగే పిలవాలని అనిపిస్తోంది. అభిని కవ్విస్తూ అంటున్నాడు యోగేష్. ఏయ్ ఏంటయ్యా నువ్వు? ఇదిగో నా గురించి నీకు తెలీదు. నేను అస్సలు మంచిదాన్ని కాదు. మర్యాదగా ఆ వీడియో డిలీట్ చేసేసేయ్. ఇంకా నన్ను సిగరెట్ అని పిలిస్తే అస్సలు బాగోదు. నాకు కరాటే, కున్ఫు, ఇంకా ఇంకా అదేదో ఉంటుంది కదా, మార్షల్ ఆర్ట్స్, ఇవన్నీ కూడా నాకు వచ్చు. అనవసరంగా నా చేతుల్లో దెబ్బలు తినకు. వీడియో డిలీట్ చేసేయి, సరేనా? అప్పుడు పోనీలే పాపమని నేను వదిలేస్తాను అంటూ చాలా చాలా బిల్డప్ ఇస్తోంది అభి. అబ్బా చా, నీకంత సీన్ ఉందా? కనిపించవు కానీ పెద్ద కంత్రి దానిలాగా ఉన్నావే. సీనియర్ అన్న భయం కూడా లేకుండా నాకే ధమ్కి ఇస్తున్నావు చూడు. ఇంకా నిన్ను నార్మల్గా ట్రీట్ చేయకూడదు. ఆ వీడియో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అన్నిట్లో పెట్టేస్తాను అన్నాడు యోగేష్. ప్లీజ్ 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 అంత పని చెయ్యకండి సార్, రిక్వెస్ట్గా బ్రతిమలాడుతున్నట్టు అంది అభి. అరెరెరెరే, మీరు ద గ్రేట్ అభి గారు. కరాటే, కున్ఫు, మార్షల్ ఆర్ట్స్ తెలిసిన గొప్పవారు. మీరు నన్ను ఎందుకు రిక్వెస్ట్ చేయడం అన్నాడు యోగి. అయ్యో అదంతా ఉత్తిదే, నాకంత సీన్ లేదు. ఏదో బిల్డప్ కొట్టాను. ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. యోగేష్ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ తన వైపు అలాగే చూస్తున్నాడు. వీడు నన్ను బాగా ఆడేసుకుంటున్నాడు. దొంగ సచ్చినోడు. దొరకక వీడి చేతికే దొరకాలా నేను? ఈరోజు కాకపోతే రేపైనా ఇతను ఆ వీడియో నెట్లో పెట్టడు అని నమ్మకం ఏమిటి? ఈ వీడియో చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఏమని బ్లాక్మెయిల్ చేస్తాడు? ముద్దు పెట్టుకుంటా అంటాడా, లేకపోతే కౌగులించుకుంటా అంటాడా? అమ్మో, అంతకు మించి ఏమైనా అడుగుతాడా అని తనలో తానే ఆలోచించుకుంటోంది అభి భయపడుతూ. ఒసేయ్ ఏంటి, ఎందుకు నా గురించి మరీ అంతలాగా ఆలోచిస్తున్నావు? నేను అలాంటి వాడిని కాదు, కంగారు పడకు అన్నాడు యోగేష్. నేను ఏమీ మీ గురించి ఆలోచించట్లేదు. అయినా నువ్వెవరు, నేనెవరు? నేనెందుకు మీ గురించి ఆలోచిస్తాను? చాలా తడబడుతూ అంటోంది అభి. ఆలోచిస్తున్నావు, నాకు నీ మాటలు తెలుస్తున్నాయి. నీ వీడియో నా దగ్గర ఉందని, అది అడ్వాంటేజ్గా తీసుకుని నేను నిన్నేమైనా చేస్తానేమోనని తెగ ఆలోచిస్తున్నావు. ఆ వైబ్రేషన్స్ నా వరకు వస్తున్నాయి. నీ మనసులో ఉన్న మాటలు నాకు వినిపిస్తున్నాయి. ఏంటి? చాలా ఆశ్చర్యంగా మొహం పెట్టి యోగేష్ వైపు నమ్మలేనట్టు చూస్తూ, ఏంటి? నేను నా మనసులో ఏమనుకుంటే అది నీకు తెలుస్తోందా? చాలు చాలు, నువ్వు బాగానే కహానీలు చెప్తున్నావు, కానీ నేను ఇలాంటివి అస్సలు నమ్మను అంది అభి. సరే నమ్మకు, ఒకసారి టెస్ట్ చేసి చూడు. నువ్వు నీ మనసులో ఏదైనా అనుకో, అది నేను చెప్పగలనేమో, నువ్వే చూడు, చెక్ చేయి అన్నాడు యోగి. ఓకే ఓకే అంటూ అభి యోగేష్కి ముందుకి వెనకకి తిరుగుతూ అతనిని తేరిపారా చూస్తోంది. ఓయ్ ఏం చేస్తున్నావు? ఇంకా ఎంతసేపు చూస్తావు నన్ను? అసలే నన్ను పక్కకు తీసుకువచ్చి మాట్లాడుతున్నావు.
మీ ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ మనమిద్దరం ఇలా ఒంటరిగా వచ్చి మాట్లాడుకోవడం చూస్తే గాసిప్స్ క్రియేట్ చేస్తారు. నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అదేదో అందమైన అమ్మాయితో గాసిప్స్ క్రియేట్ చేసినా పర్వాలేదు కానీ నీలాంటి యావరేజ్ అమ్మాయితో అంటేనే ఇబ్బంది అన్నాడు యోగేష్. హా అని నోరు తెరిచి తనని తాను చూసుకుని నేను యావరేజ్ అమ్మాయినా? నాకు స్కూల్ డేస్ నుంచి ఎంతమంది ఫాలోయింగో తెలుసా? చాలామంది అబ్బాయిలు నా చుట్టూ తిరిగారు. అబ్బాచా నమ్మానులే అన్నాడు యోగేష్. ఓయ్ ఏంటయ్యా, నిజం చెప్తున్నాను, చూడొక్కసారి, నన్ను సరిగ్గా చూడు. మిస్ ఇండియా మెజర్మెంట్స్ 0 సైజురా నాది అంటూ స్టైల్గా యోగేష్ ముందు నుంచుని కొంచెం కోపంగా అంటోంది అభి. ఓయ్ ఏంటిప్పుడు నీ అందాలు చూడడానికి నన్ను పక్కకు తీసుకువచ్చావా? చిచి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏయ్ రారా అని పిలుస్తున్నావు, పిలకలు 2 కత్తిరించేస్తాను, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. మరి మీరు ఒసై అనొచ్చా? హలో, నీ వీడియో నా చేతుల్లో ఉంది, అది మర్చిపోవద్దు, నోరు మూసుకుని ఉండవే అన్నాడు యోగేష్. దొంగ సచ్చినోడు, పోతావురారై, నీ గుడ్లు ఊడిపోను, నీ నడుం విరిగిపోను, ఆడపిల్లని ఏడిపిస్తున్నావు కదరా, నీకు గయ్యాలి లాంటి పెళ్ళని రాను అని పిచ్చి పిచ్చిగా తిట్టుకుంటోంది అభి మనసులో. అభి గుర్రుగా చూస్తోంది కోపంగా. ఏంటే తెగ శాపనార్థాలు పెట్టేస్తున్నావు అంటూ అభి పిలకలని గట్టిగా పట్టుకున్నాడు యోగేష్. ఆ వదలరా వదులు గింజుకుంటోంది అభి. దొంగ మొహందానా, ఏంటి ఆ తిట్లు? నోరు దగ్గర పెట్టుకోలేకపోతున్నావా? చంపేస్తాను. నేను తిట్టానా? లేదే, నేను ఇంకా ఏమీ తిట్టలేదు, అసలు ఏమీ మాట్లాడలేదు కదా. తిట్టావే, నాకు వినిపిస్తున్నాయి. అదేంటి, నేను అనకుండా నీకెలా వినిపిస్తాయి? యోగేష్ చేతుల్లో నుంచి తన జుట్టు విడిపించుకోవడానికి తెగ ట్రై చేస్తోంది. నువ్వు మనసులో తిట్టుకుంటున్నావు నన్ను. దొంగ చచ్చినోడా, పోతావురారే, ఇంకా ఏదో తిట్టావు. గుడ్లు ఊడిపోతాయి, నీ నడుం విరిగిపోను, ఏంటే ఈ తిట్లు? ఆఖరిగా ఏదో అన్నావు, నాకు గయ్యాలి లాంటి పెళ్ళం రావాలా? ఒక పని చెయ్యి, నువ్వే పెళ్లి చేసుకో. నీకన్నా పెద్ద గయ్యాలి నాకు ఇప్పటి వరకు ఈ కాలేజీలో కనిపించలేదు. జూనియర్ని జాగ్రత్తగా ఉండాలి అన్న భయం కొంచెం కూడా లేకుండా సీనియర్నే తిడతావే? అయ్యో సార్, నేను ఎక్కడ మిమ్మల్ని తిట్టాను, ప్లీజ్ వదలండి గింజుకుంటోంది అభి. యోగేష్ వదలగానే జుట్టు సరిచేసుకుంటూ, ఏంటి వీడు నేను మనసులో అనుకునే మాటలని చెప్పేస్తున్నాడు? నిజంగానే వీడికి నేను అనుకునే ప్రతి మాట వినిపిస్తుందా ఏమిటి? ఒకసారి ట్రై చేస్తే? ఏంటే ఇంకొకసారి ట్రై చేస్తావా? సరే ట్రై చెయ్యి. యోగేష్కి కొంచెం దూరంగా 2 అడుగులు వేసి అభి మనసులో ఇలా అనుకుంటోంది. కట్అవుట్ చూస్తే హీరోలాగా ఉన్నాడు, కానీ హీరో కాదు, పెద్ద రౌడీ, పోకిరి వెధవ. నా జుట్టు పట్టుకుంటాడా? వీడి చేతులు విరిగిపోను. నా వీడియో వాడి దగ్గర ఉంది కానీ లేకపోతే ఎప్పుడో నా చేతుల్లో అయిపోయేవాడు. నీ అబ్బా, నీ దగ్గర ఉన్న వీడియో నా చేతికి చిక్కినప్పుడు చెప్తాన్రా నీ పని, నీకు చుక్కలు చూపిస్తాను. అమ్మ బాబోయ్, అభితో పెట్టుకోకూడదు అనేలాగా చేస్తాను. ఇలా ఇంకా ఏదో అనుకుంటూ ఉండగానే యోగేష్ గట్టిగా అరిచాడు. ఒసేయ్, చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నావు, కానీ ఇన్నర్ ఇంత పెద్ద కంత్రిదానివి ఏంటే ఏమంటున్నావు? నీ అబ్బానా? వీడియో నీ చేతికి చిక్కితే నాకు చుక్కలు చూపిస్తావా? పోనీలే పాపం, వీడియో డిలీట్ చేసేద్దాము అనుకున్నాను. ఇప్పుడు చచ్చినా ఇవ్వను. నిన్ను నా చుట్టూ తిప్పుకుంటాను, 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ఇంత డీసెంట్గా మాట్లాడుతుంటే నన్ను పోకిరి వెధవ అంటావా? చూద్దువు గాని పోకిరి వెధవ ఎలా ఉంటాడో. ఇప్పటి వరకు నేను ఏ ఒక్క అమ్మాయిని టార్గెట్ చేయలేదు, అందరూ నా వెంట పడ్డవాళ్లే. బట్ ఈరోజు చెప్తున్నాను, నేను నిన్ను వదిలిపెట్టను. ఏంటే ఇంకా ఏదో వాగుతున్నావు? అమ్మ బాబోయ్, అభితో పెట్టుకోకూడదు అని పారిపోతానా? అంత సీన్ లేదు బేబీ, నేను నీతోనే పెట్టుకుంటాను. కంత్రిదానా, చుక్కలు చూపిస్తావా నాకు? కటౌట్ చూస్తే హీరోలాగా ఉన్నానా? బిహేవియర్ మాత్రం రౌడీ లాంటిదా? నీ అయ్యా, నిజంగా నాది రౌడీ బిహేవియర్ అయితే ఈ పాటికి నువ్వు ఊహించినట్టే అడ్వాంటేజ్ తీసుకునేవాడినిగా. బట్ ఇప్పుడు మాత్రం
నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. పోకిరి వెధవలాగా మారతాను. నీ చుట్టూ తిరగడమే నా పని ఇంకా అంటూ అభిసారిక వైపు అడుగులు వేస్తూ దూరంగా దూరంగా వెళ్ళిపోతున్న అభి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కున్నాడు. యోగేష్ తనకి అంత దగ్గరగా రావడంతో ఊపిరి ఆడనట్టే అనిపించింది అభికి. కళ్ళు పెద్ద పెద్దవి చేసుకుని, బాబోయ్, ఇప్పుడు వీడు ఏం చేస్తాడు? నన్నేంటి ఇలా పట్టుకున్నాడు? వీడిని పక్కకు తీసుకువచ్చి తప్పు చేశానేమో. ఇప్పుడు వీడు సినిమాల్లో చూపించినట్టు నాకు ముద్దు పెట్టేస్తాడో ఏమిటో అనుకుంటూ, అవును, సిచ్యువేషన్ చూస్తుంటే అలాగే ఉంది. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని వద్దు వద్దు అనాలి కదా అనుకుంటూ కళ్ళు మూసుకుని వద్దు వద్దు అంటోంది. అభి మనసులో అనుకుంటున్న మాటలన్నీ వింటున్న యోగేష్కి చిన్నగా కోపం పోయి నవ్వు వస్తోంది. చిన్నగా తనని వదిలిపెట్టాడు. హిహిహి అని వచ్చి రాని నవ్వు నవ్వుతూ కింద పడిపోయిన తన బ్యాగ్ తీసుకుని తగిలించుకుని, అమ్మయ్యా బ్రతికాను బాబోయ్ అనుకుంటూ పరుగులాంటి నడకతో అక్కడ నుంచి గబగబా అడుగులు వేసి ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి యోగేష్ని చూసి, సార్ వీడియో అంది రిక్వెస్ట్గా. వీడియో ఇవ్వను, సరేనా? ఈవినింగ్ కాలేజ్ అవ్వగానే ఇంటికి వెళ్ళకు. నీకోసం నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. రాలేదనుకో తాట తీస్తాను. ఇంక వెళ్ళు, చెల్ దొబ్బై అన్నాడు యోగేష్ కోపంగా. యోగేష్ అలా అనడంతో అభికి చాలా కోపం వచ్చింది. పోరా అరే పంది అని మనసులో తిట్టుకుంటూ, నీ అయ్యా మళ్ళీ తిడుతున్నావా? ఆగివే వస్తున్నాను అంటూ యోగేష్ తన వైపుకు అడుగులు వేయడం చూసి ఒక్కసారిగా పరుగు అందుకుంది అభి. అభి పరుగు పెడుతూ వెళ్ళడంతో అలాగే చూస్తూ ఉండిపోయాడు యోగేష్. అయినా ఈ అమ్మాయి మనసులో మాటలు నాకెలా వినిపిస్తున్నాయి? యోగేష్కి కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఆలోచిస్తున్నాడు. నాకు ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఎవరి మనసులో మాటలు నాకు అలా వినిపించడం అంటూ లేదు. కానీ అభి మనసులో మాటలు మాత్రం నాకెందుకు వినిపిస్తున్నాయి? అసలు ఈ అమ్మాయి ఎవరు? ఇంతకు ముందు ఎప్పుడూ లేని అలజడి నాకు తనని చూస్తుంటే ఎందుకు కలుగుతోంది? మొదటి పరిచయంలోనే ఇంత క్లోజ్గా ఎలా మాట్లాడుకోగలుగుతున్నాము? నాకు తెలియకుండానే నేను ఈ అమ్మాయి వైపు ఎందుకు ఇంతలాగా అట్రాక్ట్ అవుతున్నాను? అసలు ఇది మిరాకిల్. తన మనసులో మాటలు నాకెలా తెలుస్తున్నాయి? నా మనసులో మాటలు కూడా తనకి అలాగే వినిపిస్తున్నాయా? తెలుసుకోవాలి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది యోగేష్కి. నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.